హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మోతీచూర్ లడ్డు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కష్టం అని ఎక్కువ స్వీట్ షాప్లను తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా శనగపిండి కానీ బూందీ అవసరం లేకుండా. సేమ్ మీకు స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా అంతే టేస్టీగా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే. సో ఈ టేస్టీ మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. సో ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. 1 కప్ అంటే కప్పుకు సమానంగా వేసుకోవాలి. కప్పుకి ఫుల్గా వేయకండి. కొలత కోసం ఏది తీసుకున్నా సరే ఇలా సమానంగా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఈ శనగపప్పుని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకుని ఒక 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ శనగపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి తీసుకున్నానండి. ఆల్రెడీ 3 to 4 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని వాటర్ తీసేసిన తర్వాత ఇలా శనగపప్పుని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రైండ్ చేసినప్పుడు వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే లైట్ గా పలుకు అనేది ఉండాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మరీ పేస్ట్ లా చేసేయకూడదు. ఇలా బరకగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యాటీస్ లా చేసుకుని అంటే వడల్లా ఒత్తుకొని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలానే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. సో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మీకు ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మీరు గరిటె పెట్టి ఇలా టచ్ చేశారనుకోండి గట్టిగా ఉంటుంది. అంటే నూనెలో మీరు గరిటె పెట్టినప్పుడు పైన ఇలా నొక్కినప్పుడు మెత్తగా ఉండకూడదు అనమాట, కొంచెం గట్టిగానే ఉండాలి. అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయకండి, అలా చేసినట్లయితే గట్టిగా అయిపోతాయి. వీటిని మనం పకోడీ షేప్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్క చోట ఎక్కువ ఫ్రై అయ్యి పిండి ఎక్కువ ఉన్న చోట బాగా మెత్తగా ఉంటుంది. అందుకనే మనం ఇలా ప్యాటీస్ లో వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వీటిలో వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి, పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి పల్స్ చేస్తూ గ్రైండ్ చేస్తాం కదా, అలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పల్స్ ఇచ్చి ఆపేస్తూ ఉండాలి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మరీ మెత్తగా పౌడర్లా చేసేయకూడదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మీకు డ్రై ఫ్రూట్స్ ఏవైతే కావాలో వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఈ టైంలో. బట్ ఏంటంటే మోతీచూర్ లడ్డూకి ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయకుండా కూడా పచ్చివే వేసేయచ్చు. నెక్స్ట్ దీన్ని లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో 1 కప్ వరకు పంచదారని తీసుకోవాలి. మీరు ఎంతైతే శనగపప్పుని తీసుకున్నారో అంతే పంచదారని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచదార కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను లిక్విడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేశాను కదా, ఈ ప్లేస్లో మీరు పౌడర్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. పౌడర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నట్లయితే కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. కాకపోతే మోతీచూర్ లడ్డూలో కలర్ వేస్తేనే బాగుంటాయి. కలర్ మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. లెమన్ ఎల్లో కానీ, గోల్డెన్ ఎల్లో కానీ, లేదంటే కేసర్ ఫుడ్ కలర్ కానీ, లేదంటే రెడ్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాకాన్ని తీగ పాకం వచ్చేంత వరకు కూడా మరిగించకూడదండి. జస్ట్ మీకు ఇలా పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి. అంటే గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కేసర్ ఫుడ్ కలర్ వేసానండి. కేసర్ ఫుడ్ కలర్ వేసినట్లయితే ఇవి చూడడానికి పర్ఫెక్ట్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇందులో వాటర్ కంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కనీసం 5 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వాటర్ కంటెంట్ అంతా కూడా మీకు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పుని అలానే సారపప్పుని కూడా యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు ఇంకా పిస్తాని వేసుకోవచ్చు, అలానే ఆల్మండ్స్ని కూడా వేసుకోవచ్చు, అంటే బాదాంని కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి. నెక్స్ట్ ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. సో నెయ్యి ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాం కదా. మనకి మోతీచూర్ లడ్డు అనేసరికి నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మీరు కనీసం 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు అండి. మీకు నెయ్యి ఎంత కావాలి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్స్ ముందు వేసాను కదా, ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. సో ఇది మీకు చూస్తే తెలుస్తుంది. బూందీ వేస్తే ఎలా అయితే మనకి చిన్న చిన్న పూస కింద వస్తుందో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా మీకు స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. బట్ ఇలా చాలా సింపుల్గా మనం మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బూందీ గరిట అవసరం లేకుండా, అలానే శనగపిండి కూడా అవసరం లేకుండా. చూస్తే తెలుస్తుంది కదండి, సేమ్ మీకు స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి దాన్ని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.